రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. అయితే రిజర్వేషన్లు వర్కౌట్ కాని చోట ఉప సర్పంచులుగా బరిలోకి దిగుతున్నారు అభ్యర్థులు. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తూ ముందే మిగతా సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశావహులు. పంచాయతీ ఎన్నికల ఫైట్లో రోజు రోజుకు సీన్ మారుతుంది. సర్పంచ్ పదవే కాదు, ఉప సర్పంచ్ పోస్టుకు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావాహులు వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్కు కూడా జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. మేజర్ పంచాయతీల్లో ఆశావాహులు వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. గతంలో పలు చోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య సమన్వయం లేకపోవడంతో గొడవలు జరిగాయి. ఒకానొక దశలో ఉప సర్పంచ్కు చెక్ పవర్ రద్దు చేయాలంటూ సర్పంచ్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా తెచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. తమ మాట వినేవారినే వార్డు సభ్యులుగా గెలిపించుకునేందుకు సొంతంగా ప్యానెల్స్ కడుతున్నారు. వారి ఎన్నికల ఖర్చులు భరించేందుకు ముందుకు వస్తున్నారు. తమ ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తూ ఉప సర్పంచ్ పదవి కూడా తమ వర్గానికే దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికపై అందరి దృష్టి పడింది. రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్ పదవికి రాజకీయ అనుభవం లేని కొత్త వారిని డమ్మీ క్యాండిడేట్లు బరిలోకి దింపుతున్నారు. పెత్తనం తమ చేతిలోనే ఉండాలంటే ఉప సర్పంచ్ పదవి కీలకమని భావించి వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. భూపాలపల్లి, జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో గతంలో ఎస్టీ జనరల్ కాగా ఇప్పుడు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఇక్కడ ఉప సర్పంచ్ కోసం 5గురు పోటీ పడుతున్నారు. కొత్తపల్లి, గోరి మండలం చిన్నకోడెపాకలో సర్పంచ్ పోస్టుకు ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఉండడంతో ఉప సర్పంచ్గా పదవి దక్కించుకోవాలనుకునే వాళ్లు ఏకంగా 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉప సర్పంచ్ ఎన్నికలో తమకు మద్దతిచ్చే వార్డు సభ్యులకు భారీ నజరానాలు ప్రకటిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఒక్కో వార్డు సభ్యుడికి 1 లక్ష వరకు నగదిస్తామంటూ ముందుగానే డీల్స్ కుదుర్చుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో గణపురం, చెల్పూరు, కాటారం, మహదేవ్పూర్, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవి కోసం బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుండటంతో ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు ఆశావాహులు భారీగా పోటీ పడుతున్నారు. జాయింట్ చెక్ పవర్ ఉండడంతో శాసించవచ్చని, తమ పెత్తనం చూపెట్టొచ్చని పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్ల పరంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చోట వెనుక ఉండే రాజకీయాలు నడపాలనుకునేవారు ఉప సర్పంచ్ పదవిపై కన్నయ్యగా, జనరల్ స్థానాల్లో మాత్రం ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. జనరల్ స్థానాల్లో సామాజిక వర్గాల వారీగా రాజకీయంగా బలంగా ఉన్న నాయకులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా అధికారం చేజారిపోతుంది. అందుకే సర్పంచ్ అభ్యర్థులు తమకు నమ్మకస్తులైన వారిని వార్డుల్లో నిలబెట్టి ఉప సర్పంచ్ను చేయాలనుకుంటున్నారు. గెలిచే అవకాశమున్న వార్డు సభ్యులను ముందుగానే మచ్చిక చేసుకుంటున్నారు. అవసరమైతే ఫలితాల తర్వాత వారిని క్యాంపులకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సర్పంచ్ పదవి ప్రత్యర్థి వర్గానికి వెళ్లినా ఉప సర్పంచ్ పదవి తమ చేతిలో ఉంటే చెక్ పవర్తో వారిని కంట్రోల్ చేయవచ్చనేది జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న వారు భావిస్తున్నారు. అందుకే పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ స్థానాల్లో సర్పంచ్ అవకాశం రాకపోయినా వార్డుల్లో పోటీ చేసి ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. మెజార్టీ సభ్యుల మద్దతు కూడగట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మేజర్ గ్రామాల్లో ఈ తరహా పాలిటిక్స్ జోరందుకున్నాయి.